ఓయనియార్వన కర్వలీలతోన్. ఇప్పుడు ఆ తోకతో 4 కాళ్ళు కట్టేసి వాసనాబలం అంత తొందరగా పూర్తి చేయనివ్వదు. ఆ 4 కాళ్ళని తోకతో కట్టి ఈ దూడని పట్టుకొని గిర్ర 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 తిప్పి అక్కడే ఉంది వెలగపళ్ళ చెట్టు ఒకటి, మంచి సువాసన వస్తున్నాయి వెలగపళ్ళు. ఈ వెలగ చెట్టుకేసి దూడని కొట్టాడు. కొట్టేటప్పటికీ 2 రాక్షసులు వచ్చారు ఏకకాలంలో. ఒకడి పేరు కపిత్థాసురుడు, అంటే వెలగ చెట్టు రూపంలో వచ్చాడు. ఒకడి పేరు వత్సాసురుడు, దూడ రూపంలో వచ్చాడు. ఈ దూడని ఆ చెట్టుకేసి కొట్టాడు. కొట్టేటప్పటికి దూడ వెళ్ళి ఆ చెట్టుకి తగిలింది. తగలగానే దూడ చచ్చిపోయింది, వెలగ చెట్టు పడిపోయి వెలగ చెట్టు చచ్చిపోయింది. అక్కడ కపిత్థాసురుడు మరణించాడు, ఇక్కడ వత్సాసురుడు మరణించాడు. ఏకకాలమునందు 2 చంపాడు కృష్ణుడు. ఈ లీల జరిగినప్పుట దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. యథార్థం ఏమిటో తెలుసా అండి? అసలు ఈ లీల మొత్తం కలిపి ఒక్కటే పద్యం. ఎందుకు పోతన గారు అలా చేశారు?